పళ్లతో ఉన్న పళ్లెంతో వస్తున్న వీరంతా ఇస్రో శాస్త్రవేత్తలు. రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేయి తల్లి అంటూ వేడుకోటానికి వచ్చారు. ఆ గుడి మరేదో కాదు, సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడి. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ గుడి జిల్లా విభజనానంతరం తిరుపతి జిల్లాలోకి వచ్చింది. అసలు ఈ గుడిని 24 గంటలు తెరిచే ఎందుకు ఉంచుతారు? ఎన్నో దేవాలయాలు ఉండగా సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడికే ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు వస్తారు? వాచ్ ది స్టోరీ. చిన్న గుడి అయినా సరే రాత్రయ్యేసరికి మూసివేయటం ప్రతి హిందూ గుడిలో చూసేదే. దాదాపు అన్ని మతాలకు చెందిన దేవాలయాలను ఇలాగే మూసివేస్తారు. కాని సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయం మాత్రం 24 గంటలూ తెరిచే ఉంటుంది. గుడి విమాన గోపురం, గుడి లోపలకు వెళ్లగానే ఉన్న గోడ మొత్తం బంగారు తాపడం ఉన్నా అమ్మవారికి అలంకరణకు వాడే ఎన్నో కేజీల బంగారం గుడిలోనే ఉన్నా ఆలయాన్ని మాత్రం మూసివేయరు. ఎందుకంటే గర్భగుడికి, ముఖమండపానికి తలుపులే ఉండవు. ఎవరైనా ఎప్పుడైనా అమ్మవారిని మనసారా దర్శించుకోవచ్చు. గ్రహణం సమయంలో మాత్రం జస్ట్ ఓ కట్టెను మాత్రం అడ్డంగా పెడతారు ఆలయ పూజారులు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఇక్కడ పూజారులుగా పరిచయం చేసేవాళ్లు బ్రాహ్మణులు కాదు, బలిజ కుటుంబానికి చెందినవారే ఆలయ పూజారులుగా ఉంటారు. ఆలయ పురాణం గురించి చెప్పుకుంటే, చెంగాలమ్మ పరమేశ్వరి ఈ అమ్మవారు కాళంగి నదిలో దాదాపు 500 క్రితం దొరికింది. అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు కాళంగి నదిలో ఉన్నారో ఎవరికీ తెలియదు. నా భక్తులకు నా అవసరం ఉంది అనుకుందో ఏమో ఆ జగన్మాత కరుణించి భక్తుల కంటపడింది. దాదాపు 500 ఏళ్ల క్రితం కొంతమంది పశువుల కాపరులు పశువులు మేపుతూ కాళంగి నదిలో స్నానానికి దిగారు. అలా నదిలో స్నానం చేస్తున్న వారిలో ఒక పశువుల కాపరి నీటి సుడిగుండాల్లో చిక్కుకున్నాడు. ఆ సుడిగుండాలను చూసి భయపడిన మిగిలిన కాపరులు ఎవరూ కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. ప్రాణం పోయినట్టే అని అనుకున్న పశువుల కాపరి మిగిలినవారు భగవంతుడిని రక్షించమని వేడుకున్నారట. వెంటనే సుడిగుండంలో చిక్కుకున్న కుర్రాడికి ఏదో బండరాయి తగిలింది. భగవంతుడా అనుకుంటూ ఆ పశువుల కాపరి బండరాయిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో చెంగాలమ్మవారి విగ్రహం, కుర్రాడు ఒక్కసారిగా వచ్చి ఒడ్డున పడ్డారు. కాని ఆ కాపరి స్పృహలో లేడు. చుట్టూ ఉన్నవారు అమ్మవారి విగ్రహం చూసి షాకులో ఉండిపోయారు. ఇంతలో సుడిగుండంలో చిక్కుకున్న కాపరికి మెలకువ వచ్చింది. చుట్టూ చూసిన తనకు తన పక్కనే అమ్మవారి విగ్రహం కనిపించటంతో విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలోనే కొందరు పిల్లలు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పటంతో